బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని క్యూనీ చేశారన్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీని ఓడించడం కష్టమని అనుకున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ను భూస్థాపితం చేశామన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీని గెలిపించుకోవాలన్నారు. దయచేసి కార్యకర్తలు అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, సోషల్ మీడియా ముందు పోయేటప్పుడు మీ యొక్క సొంత అభిప్రాయాలు దయచేసి రూమ్లో మాట్లాడండి, దయచేసి బయట మాట్లాడకండి. We will take serious action against those who are misusing the social media. తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, సోషల్ మీడియాలో ఒకరి నాయకుల మీద, కార్యకర్తల మీద పార్టీ యొక్క అంశాలపైన దీని మీద ఈరోజు అందరినీ కూడా చెప్తున్నాను. ఈరోజు ఎందుకంటే కష్టపడ్డ పార్టీ, కష్టపడి కార్యకర్తలు, నాయకులు ఈ విధంగా అంశం కాదు. 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ముఖ్యమంత్రులైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి బీజేపీ నాయకులు రావడం అనేది సామాన్య విషయాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి పదవి మీద ఆకాంక్ష లేకుండా నిస్వార్థంగా పనిచేయండి. లక్షాది కార్యకర్తలు వాళ్ళు